గాజువాకలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మత్స్యకారుడు కారి చిన్నాను మాజీ సీఎం వైఎస్ జగన్ ఫోన్లో పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని, విశాఖ బోటు ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. తాము అధికారంలోకి వచ్చాక మత్స్యకారులకు న్యాయం చేస్తామని జగన్ చెప్పారు. బాధిత కుటుంబాలకు వైసీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇది గోడ నుంచి వస్తున్నాం అన్న. గోడ నుంచి వచ్చిందిగా వైజాగ్ 10 మైళ్ళు ఉంది. వైజాగ్ 10 మైళ్ళు ఉందన్న. మనం చేయరా నాకు ఇచ్చే అంటే చెప్పి వచ్చిన 10 మైళ్ళ నుంచే బోల్తా కొట్టేసింది బోటు. బోల్తా కొట్టేస్తే ఎప్పుడైతే బోల్తా కొట్టేసిందో ఆ తెరబడిపోయిన వెంటనే పొడికి ఎక్కిపోయాం, మీదన ఎక్కిపోయాం బోటు మీద. కింద మనిషి ఉండిపోయాను. కింద మనిషి ఉండిపోతే ఇంకా 6 ఉన్నాం. 7 వెళ్ళాము, 6 ఉన్నాం. అయితే ఎప్పుడైతే మనిషి చనిపోయాడో మనిషి కోసం ఎడుతున్నాం. అన్నయ్య కొడుకును, మా అన్నయ్య కొడుకు చచ్చిపోయాడు. మా అన్నయ్య కొడుకు బాబు నాయన మా అన్నయ్య నేను ఎడుతున్నాను. అక్కడే బోర్డు కింద ఉండిపోయాడు. బోర్డు కింద ఉండిపోతే ఆ బొడికి మీద ఉన్నాం మేము. ఆ తేలుతుంటే బోటు మీద తేలుతుంటే తెరబడుకుని బోటు మీద ఉంటుందిగా 9 గంటల వరకు ఉన్నాము. 6 బోటు ఇంకా కిందకి వెళ్ళిపోయిందన్న. ఈ 6 ఈస్తున్నాము. 12 అవుతుందో 11 అవుతుందో తెలీదు. ఆ టైంలో ఇంకో మనిషి కనిపించలేదన్నా. కనిపిపోతే ఇంకా 5 ఉన్నాం. 5 ఉంటే ఆ మనిషి మరి కనిపిపోతే మనం ఏం చేస్తాం, మళ్ళా 5 ఒక్కడే ఉంటాము తెల్లవారిదాకా అని చెప్పేసి ఉన్నామన్నా. ఉంటే సరే 4 అవుతుందన్న. 4 అవుతుంటే షిప్ అనిపిస్తుంది. అయితే షిప్ కాడికి ఎలాగైనా వెళ్ళాలని చెప్పేసి వెళ్దామని అంటే మా అన్నయ్య అన్నాడు, రాలేదురా చచ్చిపోతాను, నేనేమో తెప్పలు గిప్పలు ఏమి వస్తే జాలాలు తెప్పపోతాను, నేనైతే రానంటా చచ్చిపోతాను అన్నాడు. చచ్చిపోతాను అంటే ఇంకా 4 ఉన్నాము. అయితే ఈ మాట్లాడుతున్నావు ఏటనయా, నువ్వు చెప్పినోడు పెద్దోడు అంటే లేదరా నేను చచ్చిపోతాను. సరే మా ఈదికి వెళ్ళాను అన్నాడు. మా అన్నయ్య పెద్ద కుర్రోడు. అయితే వెళ్ళాంటే సైన్ పెట్టే మా ఆ కుర్రోడే నాకు